మన చుట్టూనే ఉంటూ మనల్ని నాశనం చేసేవారు ఎలా ఉంటారంటే వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన చుట్టూ ఉండేవారంతా మనవారే అనుకుంటే పొరపాటే. ఇందులో చాలామంది నటిస్తుంటారు. అలాంటి నటిస్తూ ఉండే ఫేక్ పర్సన్స్ ఎలా కనిపెట్టాలి? మనుషులు బయటికి కనిపించినంత అందంగా వారి మనసులు ఉండవు. కొంతమంది వారి మనసులో ఏముందో అలానే బయటికి కనిపిస్తే మరికొంతమంది మాత్రం నటిస్తారు. మన చుట్టూనే ఉంటూ మన చెడుని కోరుకుంటారు. పైకి మాత్రం అంతా మన కోసమే అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలాంటి వారికి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారితో మనకి ఎప్పుడైనా సమస్యే. కావాలని మనకి తెలియకుండానే వెనకాల ఉండి కథ నడిపిస్తూ మనకి ఎప్పుడు చెడు జరుగుతుందా అంటూ కాచుకొని చూస్తుంటారు. అలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వారి వల్ల మనకి నష్టమే కానీ లాభం ఉండదు. మరి అందరిలో అలాంటి వారిని ఎలా కనిపెట్టాలి? వారికి ఎలా దూరంగా ఉండాలి? ఇలాంటి విషయాలు తెలుసుకోండి. వారినే గుర్తించాలి. ఎప్పుడు వారినే నలుగురిలో గొప్పగా గుర్తించాలని కోరుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళినా వారి చుట్టూనే ప్రతి ఒక్కరూ ఉండాలని, వారు చెప్పింది వినాలని, ఎప్పుడూ లైమ్లైట్లోనే అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. ఇలాంటి చుట్టూ ఉండేవారిని తక్కువ చేసి చూపిస్తారు. సక్సెస్ అయితే ఫేక్గా ఉండేవారు ఎదుటివారు సక్సెస్ అయితే జెలస్గా ఫీల్ అవుతారు. వారి విజయాలని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. ప్రతిదానికి ఎదుటివారిదే తప్పు అన్నట్టుగా బ్లేమ్ చేస్తుంటారు. ప్రతిసారి ఏం చేసినా దానిని నెగిటివ్గానే చూస్తారు. దాచిపెట్టడం. వారి అవసరాల సమయంలో మీ దగ్గర చాలా అబద్ధాలు చెబుతారు. అవసరం తీరేందుకు ఎన్నో విషయాలు, కథలు అల్లుతూనే ఉంటారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. ఎప్పుడూ వారి స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరి గురించి గ్యాసిప్స్. ఒకరి గురించి మీ దగ్గరికి వచ్చి గ్యాసిప్స్ చేస్తుంటే మీ గురించి కూడా ఎదుటి వారికి గ్యాసిప్స్ చెప్పరని ఎలా అనుకుంటారు? కాబట్టి ఫేక్గా ఉండేవారు ప్రతి ఒక్కరి గురించి వారి వెనుక గ్యాసిప్స్ చేస్తుంటారు. ఇలా గ్యాసిప్ చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గ్యాసిప్ చేసిన వారిని అస్సలు నమ్మొద్దు. వారి అవసరాల కోసమే. ఫేక్గా ఉండేవారు వారి అవసరాల కోసం ఎంతైనా దిగజారుతారు. ఆ టైంలో మీ అవసరం ఉంటే కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడరు. తీరా అవసరం తీరాక ముఖం చాటేస్తారు. ప్రతిసారి మీ దగ్గర నుంచి వారు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. అవసరాల సమయంలో మన అవసరాల సమయంలో హ్యాండ్ ఇవ్వటానికి వీరు చాలా కారణాలే చెబుతారు. అస్సలు సాయం చేయడానికి రారు. ప్రతి ఒక్క ప్లాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరికి మీరు ఎంత మంచి చేసినా అవన్నీ గుర్తుకు రావు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.